గత 2-3 రోజుల నుంచి నీచాతి నీచమైన రాజకీయాలకి నేనే కేరాఫ్, నా చేతకంతనానికి, నా కుట్రలకు, కుళ్ళు రాజకీయాలకి నాలాంటి నీచమైనవాడు ఇంకెక్కడా లేడు అని చెప్పుకునే విధంగా సాక్షాత్తు ప్రపంచంలో హిందువులు, హిందువేతరులు కూడా ఎంతో భక్తితోటి కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తన రాజకీయాల కోసం ప్రజలకి 100 రోజుల మంచి పరిపాలన కార్యక్రమం పేరు పెట్టుకుని వాళ్ళ పార్టీ ఆఫీసులో ఆ మంచి పరిపాలనకు సంబంధించిన విషయాలు చెప్పడానికి అలా చెప్తే ప్రజలు ఎక్కడ తిరగబడతారో, ఎక్కడ నువ్వు చేసిన మంచి పరిపాలన ఏంటో 100 రోజుల్లో చెప్పమని అడుగుతారేమో అని దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నాడు. ఒకసారి ఆల్రెడీ వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేస్తే చావు తప్పు కన్నీళ్ళు అట్టుపోయినట్టుగా అతని మీద బ్లాస్టింగ్ జరిగినా కూడా అతను ఇంకా బుద్ధి రాలేదు. వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడ్. అటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని అక్కడ ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం, ఆ లడ్డూ ప్రసాదం కోసం లక్షలాది మంది ఎదురు చూస్తారు. వెళ్ళిన ప్రతి భక్తులు కూడా ఏదో ఇంకొక 4 లడ్డూలు ఎక్స్ట్రా తీసుకుంటే బాగుండు, అక్కడ మన భక్తులకి, మన స్నేహితులకి, బంధువులకి పంచవచ్చు, వాళ్ళు ఎంతో భక్తితోటి తీసుకుంటారు అనే భావంతో అక్కడ లడ్డూ తీసుకెళ్తారు. ఎవరన్నా మనకి లడ్డూ ప్రసాదం ఇస్తే కాళ్ళకున్న చెప్పులు తీసేసి ఎంతో శ్రద్ధతోటి ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకుని తిని మనం భగవంతుని దర్శించుకున్నట్టుగా భావిస్తాం. అటువంటి ప్రసాదాన్ని దాన్ని ఎవరికో ఆపాదించేసి దాన్ని ఆ బురద జల్లేసి ఆ ప్రసాదాన్ని భ్రష్టు పట్టించేసి గత ప్రభుత్వం మీద అది బురద రాసేద్దామని ఒక కుటిలమైన, దుర్మార్గమైన, ఇంకా అంతకంటే నీచాతి నీచమైన మరి సంస్కృతితోటి దాన్ని రాజకీయం చేస్తున్నాడంటే నిజంగా చాలా నేను ఒక ఎండోమెంట్ మినిస్టర్గా చేసి ఎంతో బాధ తృప్త హృదయంతో చెప్పవలసిన పరిస్థితి. నువ్వు అధికారంలో ఉన్నావు. ఇవాళ నెయ్యి సప్లై అన్నది నువ్వు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు సప్లై చేశారు? 2019 నుంచి 2024 వరకు ఎవరు సప్లై చేశారు? ఇప్పుడు 2024 నుంచి ఇప్పుడు జరుగుతున్నట్టు ఎవరు సప్లై చేస్తున్నారు? అది ఒక గ్లోబల్ టెండర్ పిలిచి ఆ టెండర్లో స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేసి ప్రతి కన్సైన్మెంట్కి కూడా ఒక నెయ్యే కాదు, ప్రసాదానికి ఉపయోగించే ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా, అన్న ప్రసాదానికి ఉపయోగించే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ప్రతిదానికి స్పెసిఫికేషన్స్ రాసుకుని టెండర్ పిలిచేటప్పుడు ఆ స్పెసిఫికేషన్స్ ప్రకారం క్వాలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకుని దానికి సంబంధించి ఏదైనా తేడా ఉంటే ఇమీడియట్గా రిజెక్ట్ చేసి, ఎందుకంటే కేజీ 2 కేజీలో కొనేది కాదు కదా తిరుపతి అంటే టన్నులు కొద్ది తెప్పిస్తారు. ఏ కన్సైన్మెంట్ తేడా వచ్చినా వెనక్కి రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ నెయ్యి అన్న నువ్వు చెప్పే పెద్ద వెర్షన్ కూడా జూలై నెలలో 14వ తారీఖున టెస్టింగ్ పంపించాను, 17వ తారీఖున NDDP నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించాను, వాళ్ళు 21వ తారీఖు 22వ తారీఖు రిపోర్ట్ పంపించారు. జూలై 22కి వాళ్ళ ఎన్ని నెలలు అయింది? 2 నెలలు పూర్తయిపోయింది కదా.
నువ్వు జూలై నెల 22వ తారీఖున వచ్చిన రిపోర్ట్ని తొక్కిపెట్టి ఉంచవలసిన పని ఏంటి? ఇప్పుడు దాంట్లో ఏం తేడా వచ్చిందన్నది చెప్పాలి కదా. అక్కడ ఉన్న ఈవో సాక్షాత్ ఈవో ప్రకటించాడు కదా, దీంట్లో కొంత ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్ కలిసినట్టుగా ఉంది, దాన్ని రిజెక్ట్ చేశామని. నువ్వు ఆ క్వాలిటీలో తేడా వచ్చిందని కదా నువ్వు రిజెక్ట్ చేసావు. రిజెక్ట్ చేసిన తర్వాత నువ్వు దాన్ని రాజకీయ అంశంగా ఒక దిగజారిపోయిన రాజకీయాలకి, నీ యొక్క చేతకాన్ని, నీ ఫెయిల్యూరు 100 రోజుల పరిపాలనకి ప్రజలు నిలదీస్తారేమో అని భయపడిపోయి ప్రజలకి సమాధానం చెప్పుకోలేక నీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎక్కడ ప్రజలు నిలదీస్తారేమో అని నువ్వు ఇవాళ ఇటువంటి దౌర్భాగ్యమైన రాజకీయానికి తెరలేపావా?